కి నేను స్వరాలి. అఖండ దీపం 97వ భాగం. స్టోరీ నచ్చితే లైక్ చేయొచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ కూడా. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. భువనేశ్వరీదేవి మాటలు విన్న మైథిలికి కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించాయి. కొద్దిసేపట్లో ఆమె కింద పడిపోతుందేమో అన్న ఆమెను 2 చేతులు పదిలంగా పట్టుకొని కింద పడకుండా ఆపేశాయి. మైథిలి నెమ్మదిగా కళ్ళు తెరిచి తనని పట్టుకుంది ఎవరో చూసింది. అంతే, ఆమె ఆ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అప్పటిదాకా ఆమె పడ్డ టెన్షన్ మొత్తం పోయినట్లుగా అనిపించింది. సంతోష్ గారు, మీకేం కాలేదు కదా అంటూ అస్పష్టంగా అన్నది మైథిలి. నీకు అన్నీ చెప్పాను కదా మైథిలి, ఇంకా ఎందుకంత కంగారు పడుతున్నావు? నాకు ఏమీ కాలేదు, బీ బ్రేవ్ అంటూ ఆమెని నిలబెట్టడానికి ట్రై చేశాడు సంతోష్. అంతలో సీతమ్మ వాటర్ తీసుకొచ్చి మైథిలికిచ్చింది. నెమ్మదిగా సంతోష్ మైథిలి చేత వాటర్ తాగించి, నువ్వు కొంచెం కూల్గా ఉండు, ఇక నుంచి ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అంతే అంటూ మైథిలిని అక్కడ ఉన్న సోఫాల్లో కూర్చోబెట్టి భువనేశ్వరీదేవి వైపు తిరిగాడు. సంతోష్, నీకేం కాలేదు కదా నాన్నా అని అప్పుడే స్పృహలోకి వచ్చినట్లుగా అన్నది భువనేశ్వరీదేవి. సరియు కూడా చాలా ఆశ్చర్యపోయింది. ఇంకా ఎందుకు భువనేశ్వరి ఇలా నటిస్తున్నావు? నీ నిజస్వరూపం మొత్తం నాకు తెలిసిపోయింది అని అన్నాడు సంతోష్. నాన్న సంతోష్, నా గురించి నీకు తెలియదా? నేను నిన్ను ఎంత ప్రేమగా పెంచానో మర్చిపోయావా? ఇప్పుడు ఇక్కడ జరిగేదంతా ఏది నిజం కాదు. వీళ్ళందరూ నీకు అబద్ధం చెప్తున్నారు. నేను ఇదంతా నీకోసమే చేశాను అంటూ ఇంకా నమ్మించడానికి ప్రయత్నం చేసింది భువనేశ్వరీదేవి. నేను ఇంకా నీ మాటలు నమ్ముతాను అని ఎలా అనుకుంటున్నావు భువనేశ్వరీదేవి? మీ నిజస్వరూపాలు మొత్తం నాకు తెలిసిపోయాయి. నా జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే అది మైథిలిని నాకిచ్చి పెళ్లి చేయడం. లేకపోతే ఈ రాక్షసిని నా జీవితంలోకి తీసుకురావాలి అనుకున్నా కదా అని కోపంగా అన్నాడు సంతోష్. సంతోష్, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను ఈ ఇంటి కోడల్ని అని, మీ నాన్నకి 2వ భార్యని అని అందరికీ తెలుసు. ఇప్పుడు నన్ను జైలు పాలు చేస్తే పోయేది మీ ఇంటి పరువే. ఆ విషయం మీరు మర్చిపోతున్నారు అని తన మొహానికున్న ముసుగు తొలగించింది భువనేశ్వరీదేవి. ఛీ, నిన్ను అమ్మ అని ఎంత ప్రేమగా చూసుకున్నాను, ఎంతగా నమ్మాను. కనీసం నా కన్న తండ్రిని కూడా పక్కకు పెట్టి నీ మాటే విన్నాను. అప్పటి నా ప్రవర్తన గుర్తొస్తూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది అని విరక్తిగా అన్నాడు సంతోష్. నన్ను నమ్మడం నీ తప్పు కాదు, నిన్ను నమ్మించడం నా గొప్ప. ఇప్పటికైనా చెప్తున్నాను, నా ఆలోచనలను మీరు ఎవ్వరూ అందుకోలేరు. నేను చాలా ప్రమాదకరమైన వ్యక్తిని. మీ ఇంటి పరువుని కాపాడుకోవాలి అంటే ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లకపోవడమే మంచిది అని వార్నింగ్ ఇస్తున్నట్లుగానే అన్నది భువనేశ్వరీదేవి. అవును బావా, ఎలాగో నువ్వు ఆ మైథిలికి విడాకులిస్తున్నావు, నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే మీ ఇంటి పరువు నిలబడుతుంది, లేకపోతే మేమిద్దరం మీడియా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అంటూ బెదిరించింది సరియు. సంతోష్ వాళ్ళిద్దరి వైపు అసహ్యంగా చూస్తూ, అసలు మీరు మనుషులేనా? ఇన్ని రోజులు మిమ్మల్ని ఉపేక్షించడమే నా తప్పు. నీ గురించి నిజం తెలిసిన రోజునే మిమ్మల్ని ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేయాల్సింది. కానీ నేను ఇన్ని రోజులు కేవలం నాన్నగారి కోసం, మీరన్నట్లుగా ఈ ఇంటి పరువు మర్యాదలు కాపాడుకోవడానికి మిమ్మల్ని ఇన్ని రోజులు ఉపేక్షించాను. ఇక మీరు అనుకున్నది ఏదీ జరగదు అని అన్నాడు సంతోష్. ఎందుకు జరగదు? ఇన్ని రోజులు మేము ఈ ఇంట్లోనే ఉన్నాము అనే సంగతి అందరికీ తెలుసు. నన్ను ఈ భూపతి పెళ్లి చేసుకున్నాడు అన్న సంగతి అందరికీ తెలుసు. నేను ఈ ఇంటి కోడలిని అన్న సంగతి అందరికీ తెలుసు. బిజినెస్ సర్కిల్లోనే కాదు, మీ బంధువుల్లో కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు నన్ను కాదనే ధైర్యం ఎవరు చేస్తారు? నేను చెప్పింది ఖచ్చితంగా అందరూ నమ్ముతారు. అటు బిజినెస్ పరంగా కూడా నీకు లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీ షేర్లు విపరీతంగా పడిపోతాయి. బయట మీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అన్నీ ఒకసారి ఆలోచించుకోండి అని మరోసారి వార్నింగ్ ఇచ్చింది భువనేశ్వరీదేవి. అంతలో అక్కడ భూపతి నవ్వు వినిపించింది. భువనేశ్వరీదేవి, నువ్వు ఎంత ఫూలిష్ గా ఆలోచిస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? అసలు నిజం తెలిసిన వెంటనే నీ మెడ పెట్టుకుని బయటికి ఎందుకు గెంటేయలేదనుకుంటున్నావు? ఈ టైం మేము ఎందుకు తీసుకుంటున్నాము అనుకున్నావు? నెమ్మదిగా ఒక్కొక్కటి నరుక్కుంటూ వచ్చాము. ఆఫీసులో నువ్వు మొన్న వెళ్లి చూసుకున్నావు కదా,
నీ ఆనవాళ్లు కానీ, నీ ఫొటోస్ కానీ ఏమైనా అక్కడున్నాయా? నువ్వు అపాయింట్ చేసిన వ్యక్తులెవరైనా అక్కడున్నారా? లేరు. మన బిజినెస్ సర్కిల్‌లో కూడా ఎప్పుడో నీ కుట్రలు, కుతంత్రాల గురించి అందరికీ తెలిసిపోయింది. ఇక సోషల్ మీడియా అంటావా? నువ్వు ఒక్క వీడియో రిలీజ్ చేసి చూడు. నువ్వు చేసిన చెండాలాలన్నీ వీడియో తీసి మరీ దాచిపెట్టుంచాము. వీరేంద్రతో తమరి రాసలీలలతో సహా. నువ్వు కంగారులో అవన్నీ మర్చిపోయినట్లున్నావు. అయినా నీకొక విషయం చెప్తాను విను. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేది మళ్ళీ తిరిగి రావడానికి కాదు. నేను ప్రెస్ ముందుకు, మీడియా ముందుకు ఎవ్వరూ అనుమతించరు. ఆ ఏర్పాట్లన్నీ నేను చేసే ఉంచాను. నువ్వు ప్రశాంతంగా జైల్లో రెస్ట్ తీసుకో. నీ దగ్గరికి ఎవరొస్తారో నేను చూసుకుంటాను కదా అని వెటకారంగా అన్నాడు భూపతి. సార్, ఇక వీళ్ళ సంగతి మేం చూసుకుంటాము. మీరేమీ వర్రీ అవ్వకండి అంటూ పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు. అంతలో అక్కడికొచ్చారు ప్రభాకర్, మంజుల ఇద్దరు. ప్రభాకర్, మంజుల ఇద్దరు వస్తూనే డైరెక్ట్ గా భూపతి కాళ్ల మీద పడి, మమ్మల్ని క్షమించండి బావగారు. మిమ్మల్ని బావగారు అనే అధికారం, హక్కు నాకున్నాయో లేదో నాకు తెలియదు. కానీ మా అక్క మాటలు విని నేను కూడా చాలా పొరపాట్లు చేశాను. కానీ సరయూక పెళ్లి కావలసిన పిల్ల. దయచేసి దాన్ని వదిలిపెట్టమని చెప్పండి. ఇంకెప్పుడు మీ సరిహద్దుల్లో కూడా రాకుండా చూసుకునే బాధ్యత మాది. కావాలంటే మీకు ఎక్కడంటే అక్కడ సంతకం పెట్టి మరీ రాసిస్తాను. దయచేసి సరయూని వదిలిపెట్టండి అంటూ వేడుకున్నారు. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే ప్రభాకర్. నిజానికి నిన్ను కూడా జైలుకి పంపించాలి. ఇక మీదటైనా నువ్వు బుద్ధిగా ఉంటే నీకే మంచిది. సరయూని వదిలిపెట్టమని నువ్వడుగుతున్నావు. కానీ తనలో మాత్రం ఏ మార్పు లేదు. ఇప్పుడు కూడా మైథిల్ని బెదిరించడానికే ప్రయత్నం చేసింది. తాను చేసిన వాటికి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే. నేను నీకు ఈ విషయంలో ఏ విధంగానూ హెల్ప్ చేయలేను అని ఖరాఖండిగా చెప్పాడు భూపతి. సరయు పరిగెత్తుకుంటూ మైథిలి దగ్గరకు వెళ్లి మైథిలి కాళ్ళ మీద పడి, మైథిలి, నేను నీకు చేసిన నేను నీకు చేసిన నీ విషయంలో చేసినవన్నీ తప్పులే. ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. కానీ నేనేం చేసినా మా అత్త భువనేశ్వరీదేవి చెప్తేనే చేశాను. నన్ను వదిలేయమని చెప్పవా ప్లీజ్ అంటూ ఆమెని బతిమిలాడుకోవడం మొదలుపెట్టింది సరియు. మైథిలి ఒక్క క్షణం సరయుని చూస్తే పాపం అనిపించింది. నిజానికి ఇంకొన్ని గంటల్లో సంతోష్కి భార్యగా ఉండాల్సింది సరియు. కానీ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది. దానివల్ల తనకి మంచే జరిగింది. కానీ చెడు ఏమీ జరగలేదు. కాబట్టి సరయుని వదిలేద్దాము అని అనుకుంది మైథిలి. అందుకే సంతోష్ వైపు ఒకసారి చూసింది. ఆమె చూపులో ఉన్న భావం సంతోష్కి అర్థమైంది. చూడు మైథిలి, పాముకి పాలు పోసినా అది విషమే చిమ్ముతుంది. నువ్వు అనవసరంగా వాళ్ళ మీద జాలిపడద్దు. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కళ్ళు బయట ఉన్నా ప్రమాదమే. వీళ్ళిద్దరూ జైలుకు వెళ్లాల్సిందే అని కఠినంగా అన్నాడు సంతోష్. ప్రభాకర్, మంజుల కూడా మైథిల్ని బతిమిలాడ్డం మొదలుపెట్టారు. కాని తన చేతిలో ఏమీ లేదు అని ఆమె చెప్పడంతో వాళ్లకి కూడా నిరాశగా అనిపించి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. పోలీసులు అక్కడ ఉన్న సరియు ఫ్రెండ్స్ తో పాటు భువనేశ్వరీదేవి, సరియు అందరినీ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. వాళ్ళందరూ వెళ్లిపోయిన తర్వాత భూపతి సీతమ్మని పిలిపించాడు. సీతమ్మ, ఇల్లు మొత్తం క్లీన్ చేయించు. ఈ రోజుతోటి ఈ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోయింది. భువనేశ్వరీదేవికి ఆ సరియుకు సంబంధించిన ఏ గుర్తులు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ఆర్డర్ పాస్ చేశాడు భూపతి. భూపతి అంత ఆరోగ్యంగా తిరిగి వచ్చినందుకు సీతమ్మకి కూడా చాలా సంతోషంగా అనిపించింది. అలాగే అయ్యగారు అంటూ తన పనిలో తను పడిపోయింది. మైథిలి భూపతి దగ్గరకు వచ్చి అతని కాళ్ళకు నమస్కారం చేసి, మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది మావయ్య గారు అన్నది. నాకు కూడా ఈ రోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మళ్ళీ నా గాయత్రి మన ఇంట్లోకి రాబోతోంది. ఇక మనకు అన్ని మంచి రోజులే అన్నాడు భూపతి. సంతోష్, అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు భూపతి. సంతోష్ మైథిలిని తీసుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే మైథిలి కోపంగా సంతోష్తో మాట్లాడకుండా వెళ్లి బెడ్ మీద కూర్చుంది. ఏం మేడం, ఇంత కోపం అయితే ఎలాగా? ఇంతకీ ఎందుకు నా మీద మీకు కోపం వచ్చింది అని అడిగాడు సంతోష్. అయినా సరే మైథిలి ఏమీ మాట్లాడలేదు. సైలెంట్ గా కూర్చుని ఉంది. నువ్వు సైలెంట్ గా ఉంటే నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది? ఎందుకు బంగారం, నా మీద ఎందుకు నీకు కోపం వచ్చింది అని మరోసారి అడిగాడు సంతోష్. మైథిలి ఏడుస్తూ సంతోష్ గుండెల మీద 2 చేతులతో గుద్దుతూ, అసలు మిమ్మల్ని క్షమించకూడదు. మీరేం చేశారో మీకు అర్థమవుతుందా?
ఈ 2 రోజులు నేను ఎంత నరకం అనుభవించానో మీకు తెలుసా? మీరు నాకు చెప్పిందేంటి, చేసిందేంటి అని ఆగకుండా కొడుతూనే ఉంది మైథిలి. హలో హలో కొంచెం ఆగు బంగారం. నేను చెప్పేది విను. అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఇలా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటే ఎలాగా? అని అన్నాడు సంతోష్. ఇంతకీ అసలేం జరిగుంటుందంటారు? మరి ఈ కుందేలు పిల్లకి కోపం పోతుందా? అన్నట్లు ఇంకో శుభవార్త కూడా ఉంది. మన మైథిలికి సీమంతం వేడుకలు జరగబోతున్నాయి. అందరూ ఆశీర్వదిస్తారు కదా! ఇంకో ముఖ్య విషయం. నెక్స్ట్ ఇంకో కొత్త స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పేరు రేపు రివీల్ చేస్తాను. ఆదరిస్తారు కదా! స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి.